కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకు అరే కొన్ని ఛాయగా అయితే ఉంచురమ్మా. తీసిన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన నుండి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తూ దినదినము ప్రజా సంక్షేమం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే హుజరాబాద్ మున్సిపాలిటీకి 15 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి 15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మా ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి నేతృత్వంలో వారి చొరవతో కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమ పథకాలు ప్రజల బాగోలు చూస్తూ ఉంటే ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ మేమే ఈ నిధులు పట్టుకొచ్చినాం, మేమే సంక్షేమ పథకాలు మేమే చేస్తున్నాం అన్నట్టుగా ఒక పక్క నిత్యము సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ అందిస్తూ ఉంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు అందుతున్న సహాయంని పక్కకు రేవంత్ రెడ్డి గారి బొమ్మ తీసేసి రేవంత్ రెడ్డి గారి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా తీసేసి కేవలం చెక్కులే, ఆ చెక్కులు కూడా బౌన్స్ అయిన చెక్కులు అని ఇస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా కౌశిక్ రెడ్డి గారి పని ఎట్లుంటుంది అంటే అదో విచిత్రమైన పద్ధతిలో ఉంటాయి. సహాయం చేద్దాం అంటాడు, ఎవరికి దగ్గర రాకుండా చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ప్రజలకు ఉపయోగపడాలని సీఎం రిలీఫ్ ఫండ్ సకాలంలో అందిస్తూ ఉంటే ఆయన చెక్ బౌన్స్ అయిన తర్వాత 3 నెలల తర్వాత చెక్కు అక్కరాని సందర్భంలో తీసుకొని ప్రజలకు ఇస్తున్నాడు. ఇప్పటికిప్పుడు ప్రణవ్ గారి చెరవుతో ఈరోజు 30 కోట్లు నిధులు మంజూరైతే నేనే తీసుకొచ్చిన 1000 కోట్లు చెప్పినా కదా ఎలక్షన్లప్పుడు, ఆ 1000 కోట్ల భాగంగా ఈ ఫండ్ వచ్చిందని చెప్తుంటాడు. ఎవరికో పుట్టిన బిడ్డను ఈయన ముద్దాడినట్టు ఉన్నది ఈయన పరిస్థితి చూస్తే. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు గుర్తించి ప్రజలకు ఏం అవసరమో, ప్రజలకు సంక్షేమం కోసం ఏమేమి అవసరమో పూర్తిగా ప్రజలకు అంకితమే పనిచేయాలని బీఆర్ఎస్ నేతలకు ఇదిగో చెప్తున్నాను. ఇంకొకటి, కౌశిక్ రెడ్డి గారు మీ తప్పుడు ఆలోచన, తప్పుడు పనులను ఇప్పటికైనా బంద్ చేసి
ప్రజలకు పనిచేసే పనులు అక్కడికొచ్చే పనులు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా హుజరాబాద్ మున్సిపాలిటీతో పాటు మంచిర్యాల తర్వాత మిగతా 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీలు కూడా వచ్చినట్టుగానే ఇక్కడ కూడా రావడం జరిగింది. అంతే తప్ప ఇలా బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం కానీ, కౌశిక్ రెడ్డి గారి ప్రమేయం కానీ, కౌశిక్ రెడ్డి గారి కృషి కానీ ఎలాంటి ఆయన కృషి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.